జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను చాలాసార్లు చెప్తా, మన దేశ వ్యతిరేకులు, మన ధర్మ వ్యతిరేకులు ఈ దేశంలోనే కాదు చాలా చోట్ల ఉన్నారని చెప్పి. దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్, ఒక వాల్యుబుల్ న్యూస్ ఒకటి తీసుకొచ్చాను మీ అందరి కోసం. ప్రత్యేకంగా ఈ దేశంలో నివసించేటటువంటి మెజారిటీ ప్రజలైన హిందువుల కోసం ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఎలాంటి జనాలు ఉన్నారు, అసలు మనకు మిత్ర దేశాలు ఏంటి, మన శత్రు దేశాలు ఏంటి, మన అవసరాల కోసం నటిస్తా డ్రామాలు చేసేవాళ్ళు ఎవరు అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలనేదే ఈ ప్రయత్నం. ఇంకా అసలు విషయానికి వస్తే యోగిరాజు. ఈ యోగిరాజు ఎవరయ్యా అంటే ఈయన పూర్తి పేరు అరుణ్ యోగిరాజు. ఈయన వచ్చేసి ఒక పేరెన్నిక కన్నా ఒక గొప్ప శిల్ప కళాకారుడు. ఈయన కర్ణాటక సంబంధించిన ఈయన గురించి మీరందరూ కూడా వినే ఉంటారు. ముందు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి అయిపోయి అయోధ్యలో కొలువైనటువంటి బాలరామయ్య విగ్రహాన్ని ఎప్పుడైతే ఆ శిల్పం అయితే చెక్కాడో, ఆ చెక్కిన తర్వాత ఈయన పెద్ద ఎత్తున ఫేమస్ అయిపోయినాడు. చెప్పాలంటే ప్రాణ ప్రతిష్ఠ జరగకముందే ఇది శిల్పమా లేకపోతే నిజంగానే బాలరామయ్య ఆ విధంగా ఆ శిల్పం రూపంలో ఆ విధంగా కొలువైనాడా అనే విధంగా అంత గొప్పగా, అసలు చూసేదానికి అంత ముగ్ధ మనోహరంగా, అంత అందంగా చెక్కినాడు ఆయన. అయితే ఒక్క అయోధ్య బాలరామయ్య విగ్రహంతో పాటు ఇండియా గేట్ సమీపంలోనే 30 అడుగులు ఎత్తైనటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం, అలాగే కేదార్నాథ్లో 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం, అలాగే మైసూర్లో 21 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆయన తయారు చేసినాడు. ఇవి చాలా చాలా ఫేమస్ అయినాయి. వాటితో పాటు ఇంకా చాలా 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 ఒక అద్భుతమైన, అసలు ఆయన చేతిలో ఒక రాయిని ఆయన తీసుకొని దాన్ని శిల్పంగా చెక్కన మొదలుపెట్టా అంటే నిజంగా అది శిల్పమా లేకపోతే నిజంగానే ఆ రూపానికి ఆయన ప్రాణం పోసినాడా అని అంత గొప్పగా ఆయన చెప్తాడనమాట. అంత గొప్ప శిల్ప కళాకారుడు. నిజంగా ఇంకో మాట చెప్పాలంటే ఒక మంచి దైవభక్తి, అలాగే హిందుత్వ భావజాలం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గతంలో అయితే చాలాసార్లు అమెరికాకు పోయినాడు, కానీ ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమెరికాలోని వర్జీనియాలో ఒక కన్నడ సంస్థ, దాన్ని ఏంటంటే WKC అంటారు, అంటే వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్ అనమాట. ఈ WKC 12వ వార్షికోత్సవం అయితే జరుపుతా ఉన్నది. దానికి ఏంటంటే ఈ అరుణ్ యోగిరాజ్ గారిని ఆహ్వానించారనమాట. అయితే యోగిరాజు తెలిపిన వివరాల ప్రకారం 2 నెలల క్రితమే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు, ఎక్కడికి, అమెరికాకు పోయేదానికి. కానీ ఏంటంటే ఆగస్టు 10వ తేదీన దాని వీసాని మీకు ఇవ్వడం లేదని చెప్పేసి అమెరికా రిజెక్ట్ చేశారు. కనీసం దానికి కారణం కూడా చెప్పాల. నేను చెప్పేది దానికి కారణం ఏందో, ఈయన ఒక హిందుత్వవాది. అస్సలు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించింది ఎవరయ్యా అంటే, వ్యతిరేకించిన వాళ్ళలో ఈ అమెరికా కూడా ఒకటి పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది సెక్యులరిజానికి ప్రమాదం అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అమెరికా వ్యతిరేకించింది. అసలు సెక్యులరిజానికి రామ మందిరానికి అసలు సంబంధం ఏంటి? అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో తీర్పులను వ్యతిరేకించేటటువంటి, అంటే హిందువుల విషయాల్లో చాలా విషయాల్లో జోక్యం చేసుకొని అడ్డమైన వాటిలో కూడా ఏలు పెడుతుంది. అలాంటి సుప్రీంకోర్టే అక్కడ ఆర్కియాలజీ సర్వే చేసిన తర్వాత అవును, ఎక్కడైతే ఈ అక్రమ నిర్మాణం, ఈ బాబ్రీ నిర్మాణం ఎక్కడైతే ఉన్నదో దాని కింద వచ్చేసి ఈ రామ మందిరానికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు చాలానే ఉన్నాయని చెప్పి, ఇది రామ మందిరానికి సంబంధించిన స్థలమేను, అక్కడ రామ మందిర నిర్మాణం చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత అందరి మద్దతుతో అక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. కానీ ఏంటంటే ఈ అమెరికా మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది. అర్థమవుతుందా మీకు? ఇంకో విషయం చెప్తా నేను. అమెరికాలో ఉండేటువంటి 190% మంది ఈ వ్యాపారవేత్తలు ఏంటంటే పెద్ద ఎత్తున వాళ్ళకు వచ్చే ఆదాయంలో, వాళ్ళు సంపాదించే సంపాదనలో భారతదేశానికి చాలా వరకు ఫండింగ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా? మత ప్రచారాల కోసం, మత మార్పిడి కోసం. ఈ హిందూ దేశమైనటువంటి ఈ దేశాన్ని, అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కదా, వీళ్ళనందరినీ కూడా మత ప్రచారాలతో మత మార్పిడి చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే మిషనరీలకు డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ మనోళ్ళు, మన దేశంలో కూడా ఎంతోమంది లక్షల కోట్లు ఉండేవాళ్ళు, వేల కోట్లు ఉండేవాళ్ళు, 100 కోట్లు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ వీళ్ళలో ధర్మం కోసం ఎంతమంది డబ్బును ఉపయోగిస్తున్నారు, ఎంతమంది ఖర్చు పెడుతున్నారు, ధర్మ ప్రచారం కోసం ఎంతమంది డబ్బును వినియోగిస్తున్నారో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికాలో ఉండే బిజినెస్ మ్యాన్లకు మన వాళ్ళకు ఎంత తేడా ఉండదో. కానీ ఇంకో మాట, ఇక్కడ కొంతమంది అంటారు అమెరికాతో భారతదేశానికి రిలేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి. అవును, ఉన్నాయి. ప్రతి దేశంతో కూడా రిలేషన్స్ అనేవి ఉంటాయి. చెప్పాలంటే మనకి ఇప్పుడు పాకిస్తాన్తో కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే అవి దౌత్యపరమైన సంబంధాలు. కొన్ని దేశాలతో లిమిటెడ్గా ఉంటాయి, కొన్ని దేశాలతో కొన్ని ఎక్కువగా ఉంటాయి. అది రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. అలాగే అమెరికాతో కూడా ఉన్నాయి. కానీ చెప్పాలంటే మనకు కనిపించే శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ అయితే మనకు కనిపించిన శత్రు దేశం ఏదైనా ఉండదంటే అది అమెరికా. అందులో మరీను హిందువులంటే నిలువల్ల ద్వేషం.
ఆయన మీకు అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కలగని మేలుకోండి. మనమన్నా, మన దేశమన్నా, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ సమాజం అన్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్లకు అంత ఈర్ష్య, ద్వేషం. మనోళ్ళు మాత్రం ఎంతసేపటికి స్వార్థం స్వార్థం స్వార్థం. ఏదైనా ప్రభుత్వం వస్తుందన్నా, లేకపోతే ఎలక్షన్ జరుగుతున్నా కూడా మనకేం బెనిఫిట్స్ అందుతాయి, మనకేం ఇస్తారు, మనకేం చేస్తారన్న ఆలోచనతో తప్పితే అసలు మన భవిష్యత్తును మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలా, మన చుట్టూ ఎంతమంది వ్యతిరేక శక్తులు, మన శత్రువులు మన మీద కత్తి కట్టి ఎంతమంది యుద్ధం చేసేదానికి, ఎంతమంది మనల్ని నాశనం చేసేదానికి పనిచేస్తున్నాడని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. ఆ విధంగా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మీరు సరైన మార్గంలో నడిస్తే మనకు, మన దేశానికి, మన ధర్మానికి డోకా ఉండదు, తిరిగి ఉండదు. ఎవడు కూడా మనల్ని వచ్చి మన బొచ్చు కూడా బేకలేడు. ఎందుకంటే మన దేశం, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రేమ హిందువులు అంత పవర్ఫుల్. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.